ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో చెప్పాలా, అమ్మ అయితే వస్తుందండి. సో అమ్మని అయితే సాదరంగా ఆహ్వానించాలంటే ఈ కార్యక్రమాలు అయితే చేయాలి కదా. సో ముందుగా అయితే చూసేద్దాం. సో మేమైతే ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా అయితే వీరుడు బాబుకి అయితే చల్లదనం చేస్తాము. ఇలాగా ఒక బింది కానీ 3 కానీ 5 కానీ ఆడ్ నెంబర్ బిందులు తీసుకొని ఇలాగా అభిషేకం అయితే చేస్తాము. ఎందుకోసమంటే ఏ కార్యక్రమాలు జరిపినా కూడా మనకి ఏ ఆటంకాలు లేకుండా పూజా కార్యక్రమం మొత్తం సక్రమంగా జరగాలి అంటే కనుక ఇలా ప్రతిసారి అయితే మేమైతే పూజ అయితే చేస్తాము. అమ్మ అంటే ఎవరనుకున్నారు? సో రేపటి నుంచి మనకి అందరికీ తెలిసిందే దేవి శరన్నవరాత్రులు అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది కదా. సో ఈసారి అయితే కొత్తగా మనకి 10 నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. ఎందుకోసం అంటే 10 సంవత్సరాలకి ఒకసారి అమ్మవారు అయితే కొత్త అవతారం ఎత్తుతారంట కాత్యాయని. సో ఈ సంవత్సరం అయితే మనకి 10 సంవత్సరాలు 10 రాత్రులు అయితే చేస్తారు నవరాత్రులు. సో మా వీధిలో అయితే చాలా బాగా చేస్తారండి. కుంకుమ పూజలు అలాగే భజనలు చాలా బాగుంటుంది. సో మీరైతే చూసేయండి. చూసారు కదా, ఇలాగా మేము చేస్తాం అనమాట వీరుడు బాబుకి. ఇలా ప్రతి వీధిలో కూడా ఒకటైతే ఉంటుంది. ఏ వీధికి ఆ వీధి అయితే చేసుకుంటారు. ఇతనికి అయిపోయిన తర్వాత ఇగో అందరం కలిపి కూడా అమ్మవారిని సాదరంగా తీసుకురావడానికి వెళ్తాము. అమ్మని అయితే మేళ తాళాలతో తీసుకొస్తాము. చూసేయండి మా అమ్మని, చూసారు ఎంత చక్కగా ఉందో. వ్యాన్లో తీసుకొస్తున్నారు అమ్మని అయితే మేళ తాళాలతోనే తీసుకొస్తారు. డప్పులతోని అమ్మవారి చాంటింగ్ చేసుకుంటూ తీసుకొస్తారనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. సో మన అమ్మ అయితే వెల్కమ్ చెప్పేద్దాము, సాదరంగా ఆహ్వానించేద్దాము.